హాయ్, వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు నేను పూర్ణం కజ్జికాయలు చేస్తున్నానండి. దీనికి ముందుగా శనగపప్పు 1 గంట పాటు నానబెట్టి తర్వాత ఉడికించుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులు వాటర్ వేసి ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఈ వాటర్ అంతా వంపేసి ఇందులో బెల్లం వేసుకోవాలి. ముందుగా బెల్లాన్ని మనం మెత్తగా చేసుకుందామండి. ఇట్లా మెత్తగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసానండి నేను. ఇది ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఇలా మగ్గించేయాలి. ఇది చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. నేను ముందుగా గోధుమ పిండిని 1 గంట పాటు నానబెట్టుకున్నాను. ఇది తీసి ఇప్పుడు పూరీలాగా చిన్నగా చేసుకోవాలండి. చేసుకొని అందులో పూర్ణం పెట్టి ఇలాగా రెండిటిని అతికించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెండిటిని అంటించాలండి. ఇలా అంటించిన తర్వాత మళ్ళీ దీన్ని లాక్ చేద్దాం. ఇప్పుడు ఇలాగా లాక్ చేయాలి. ఇప్పుడు అది పోకుండా బాగా గట్టిగా ఉంటుందండి. ఇలా అయిపోయిన తర్వాత అన్నీ చేసి పెట్టుకొని ఇలా అన్నీ పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అన్నింటినీ ఇలా వేయించుకుందామండి. ఇలా ఒకసారి వేసి మళ్ళా ఒకసారి తిప్పి అన్నీ ఇట్లా వేయించుకుందాము. ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకుందామండి. ఇప్పుడు వీటిని నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటున్నాను. ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. ఇలాగా అమ్మవారికి పూర్ణం కజ్జికాయలు పెట్టుకున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.